అన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచి వైజాగ్ నుంచే పరిపాలన చేస్తాను, రాజధానిగా వైజాగే ఉంటుంది, నేను ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లోనే చేస్తానని చెప్పి అంటా ఉన్నారు. ఏంటి ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? 2019 ఎలక్షన్లకు ముందు అమరావతిలో ఇల్లు కట్టుకున్న, అమరావతి రాజధాని, నేను గెలవగానే రాజధాని చంద్రబాబు చెప్పిన దానికంటే ఇంకెక్కువ చేసి చూపిస్తా అన్నాడు. గెలిచిన 6 నెలల్లోనే 3 రాజధానులు అన్నాడు. ఇంకొక నెలలో ఎలక్షన్లు ఉన్నాయి అంటే 5 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఉన్న రాజధాని నాశనం చేశాడు. 3 రాజధానులు అనేది అసలు సమస్య లేదే కాదు, దాన్ని మర్చిపోవడమే. ఏంటి ఇప్పుడు జనాల్లో వ్యతిరేకత, తీవ్ర వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ వాళ్ళు పక్క పార్టీలోకి దూకేస్తున్నారు. అభ్యర్థులు కరువైపోయారు. ఎంపీ అభ్యర్థులు లేరు, ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు. పిచ్చి పిచ్చిగా మార్చుకుంటున్నాడు. ఇక ఏంటంటే ఇక్కడ ఎవడో నమ్మడం. రాజధాని రైతులు కూడా దరిదాపు 4.5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసుకున్నారు. ఇతను మోహన్ చూస్తే చెప్పిచ్చి కొట్టేటట్టు ఉన్నారు. ఇక ఎక్కడైతే మనకి చెప్పు దెబ్బలు తప్పవని వైజాగ్ వెళ్ళి, వైజాగ్ ప్రజలు పిచ్చోళ్ళు మనం ఏది చెప్తే నమ్ముతారని చెప్పేసి వైజాగ్ వెళ్ళి వైజాగే రాజధాని అంటున్నారు. అక్కడ ఉన్నోళ్ళు, వైజాగ్లో ఉన్నోళ్ళు అసలు అరే బాబు మీరు ఇక్కడ రామాకండ్రా, మేము ప్రశాంతంగా ఉన్నాం, మీ దరిద్రపు గోలంతా మాకెందుకు, అక్కడే తగలన్నారని 4.5 సంవత్సరాలుగా గోల్ చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ రాజధాని, అమరావతి రాజధాని రైతులకి సంఘీభావం తెలిపారు, అమరావతి రాజధాని అని. ఇప్పుడు వీడికి చెప్పే పిచ్చి మాటలు ఎవడు నమ్ముతాడు? వీడు పబ్బం గడుపుకుంటాక అక్కడ ఏదో పిచ్చి మాటలు చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉన్నాడండి. ఏ సభకైనా ప్రభుత్వ సొమ్మే, జనాల సొమ్ము, వీడి జేబులో రూపాయి తీడు. వీడే పిచ్చి మీటింగ్లు పెట్టినా, ఏది పెట్టినా డయాసులు కట్టి, అవి కట్టి, పరదాలు కట్టేసేసి జనాల డబ్బులతో కడతాడు. వెళ్ళి పిచ్చి మాటలు మాట్లాడతాడు. వీడు మీటింగ్ బిగించేయంగానే జనాలు వేసి పారిపోతుంటారు. ఇది గత 4 సంవత్సరాలుగా చూస్తుంది. ఇది మనం ఈ జనాలు ఎవ్వడు వీడి మాటలు నమ్మరు. అంటే గత ఎన్నికలకు ముందు అమరావతిలో రాజధాని అంతా కూడా గ్రాఫిక్స్ అని చెప్పి ఉన్న బిల్డింగులనే గ్రాఫిక్స్ అని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈరోజు మనం చూస్తే వైజాగ్లో రుషికొండ మీద ఏం కట్టారో కూడా ప్రజల లోపలికి రానివ్వని పరిస్థితి. మరోపక్క చూస్తే ఐకానిక్ టవర్ అంటూ కూడా ఈరోజు కొన్ని ఫోటోలు విడుదల చేసి ఎలా ఉండబోతా ఉంది సచివాలయం, లేదా ఎలా ఉండబోతుంది వైజాగ్ అభివృద్ధి అని చెప్పి ఫోటోల రూపంలో చూపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలంటారు? అప్పట్లో ఈయన ముఖ్యమంత్రి అవ్వగానే రాజధానిని చంపేయడానికి, అక్కడ రాజధాని లేకుండా చేయడానికి ఆడిన డ్రామాల్లో భాగమే ఈ గ్రాఫిక్స్ అనడం. జనాలు ఎవడూ నమ్మలేదండి. జనాలకి తెలియదే ఏంటి ఈ బిల్డింగ్లా గ్రాఫిక్స్ అని. ఈ వైసీపీ యాదవులు ఈ ముఖ్యమంత్రి గారి తప్పితే. కాకపోతే ఏంటంటే ఆ జనాలు కూడా ఏంటంటే ఏముందో మనకేముంది, ఈ రాజధాని, ఈ జనాల్లో కూడా కొంత మార్పు రావాలండి. ఎంతసేపు రాజధాని రాజధాని రాజధాని, మనకేమవుతుంది రాజధాని అనుకునే మందే తప్పితే వీళ్ళు ఎంతసేపు మా ఇంటికి ఏం డబ్బులు వస్తాయి, అకౌంట్లు ఏం పడతాయి, ఈ గోల్లోనే ఉన్నారు జనాలు. కానీ ఇప్పుడు మండింది అందరికీ. మండి ఈ రాజధాని రైతులే కానీ ఇల్లే కానీ చేసుకున్న దాని మీద మొత్తం వ్యతిరేకత బాగా వచ్చింది. ఇదే గ్రాఫిక్స్ వీడు గ్రాఫిక్స్ అని ఉన్న ఒరిజినల్ని గ్రాఫిక్స్లా చూపించి భూతంలో చూపించాడు. ఇప్పుడు వైజాగ్ వెళ్ళి అసలు గ్రాఫిక్స్ చూపెడుతున్నాడు. ఆ గ్రాఫిక్స్ని ఎవరు ప్రజలు నమ్మరు. కాదు ఏంటంటే ఇతను ఇటు అయిపోయింది సినిమా, అటు వాళ్ళు మోసం చేద్దాం, ఇటు తక్కువ వచ్చినా ఆ తక్కువని అటు రికవరీ చేద్దాం ఎమ్మెల్యే సీట్లు అనుకుని అదొక హైడ్రామా నడుపుతున్నాడు తప్పితే అసలు ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మట్లేండి. ఇంకా జనాలు ఏమి నమ్ముతారు? అంటే ఉన్న బిల్డింగులనే తాకట్టు పెడతా ఉన్నారు. ఇప్పుడు సచివాలయం చూస్తే ప్రపంచంలోనే అసలు ఎక్కడా లేని దౌర్భాగ్యం ఇది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తానుండి పరిపాలన చేసే భవనాన్నే తాకట్టు పెట్టడం అంటే, మళ్ళీ పైగా అది రాజ్యాంగంలో ఉందో తాకట్టు పెట్టకూడదని చెప్పి కొడాలి నాని లాంటి వాళ్ళు సమర్థించడం ఎట్లా చూడాలి అసలు ఈ అంశం? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్కి ఓటేసి గెలిపించుకోవటమే దౌర్భాగ్యం. ముందు ఒక ఆర్థిక నేరగాడిని ముఖ్యమంత్రిని చేయటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకోవాలి ముందు. ఏంటి కాకపోతే ఇతనికి పాలన చేత కాదండి. దొంగతనాలు చేసుకుని బతికేవాడు, పాలన చేత కాదు. ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా అప్పులు చేసి పబ్బం గడిపాడు. అభివృద్ధి చేత కాదు. కంపెనీలు ఈ మొహం చూసి కంపెనీలు ఎవడో పెట్టుబడి పెట్టరు ఇక్కడ. ఏంటి డబ్బుని సంపద సృష్టిస్తాం తెలియదు ఇతనికి. ఏంటి ఎంతసేపు దొంగతనాలు చేయడం తప్ప. అలాంటి వాడికి ఈ తాకట్లు పెట్టుకుని బతకాల్సిందే. ఇప్పుడు లిమిట్ కూడా దాటిపోయింది, అప్పిచ్చే లిమిట్. ఇంకేం చేస్తాడు? ప్రభుత్వ భవనాలు, సెక్రటరియట్లు, సచివాలయాలు, కలెక్టర్ ఆఫీసులు, R&B ఆఫీసులు అన్నీ తాకట్టు పెట్టేస్తున్నాడు. మనకి తెలిసినవి కొంతే, ఏం తెలియకుండా ఎన్ని తాకట్టు పెట్టేశాడు, ఎంతంత తీసేసుకున్నాడో. తర్వాత వచ్చే చంద్రబాబు జనసేన ప్రభుత్వం వస్తే కానీ ఇవన్నీ బయటపడవు. ప్రస్తుతానికి మనకు తెలిసినవి 3-4 తెలుస్తున్నాయి. తెలియకుండా ఎన్ని పెట్టేశాడు ఈ దొంగడు. వీడితో పాటు ఈ అధికారులు కూడా చాలామంది లోనకి వెళ్ళిపోతారు. అధికారులకు ఎలాగో నరం దిగిపోద్దులేండి తర్వాత గ్యారంటీగా.
సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా చేరుతూ ఉన్నారు. నిన్న మొన్నటి దాకా చంద్రబాబుని లోకేష్ని విమర్శించిన వాళ్ళు, ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే నిన్న గుమ్మనూరు జయరాం తెలుగుదేశం నాయకుల్ని చాలా ఇబ్బంది పెట్టారన్న అపవాదు కూడా ఆయన మీద ఉంది. మరి అలాంటి వ్యక్తులు పార్టీలోకి తీసుకుంటాం పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం గురవదంటారా? వాస్తవంగా అది తప్పేనండి. ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు గుమ్మనూరు జయరాం నియోజకవర్గం ఉంది, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ 4.5 సంవత్సరాలుగా వాళ్ళ మీద పోరాటాలు చేశారు. ఇప్పుడు అతన్ని తీసుకొని వీళ్ళ నెత్తి మీద పెట్టారు అనుకోండి, ఎలా కలిసి పనిచేస్తారు? ఇప్పుడు వాడు ఎందుకు వస్తున్నాడు? వాడు రాజకీయ భవిష్యత్తు కోసం వస్తున్నాడు. మొన్నటిదాకా 4.5 సంవత్సరాల దాకా చలివిడిగా సంపాదించారు, చేతి నిండా డబ్బు ఉంది, డబ్బు బ్యారేజ్ గెలుద్దాం పార్టీ మారి అని వస్తున్నాడు. కానీ తీసుకుంటాం కూడా చాలా తప్పు. ఒకవేళ తీసుకున్నాడు అనుకోండి, అరే బాబు నువ్వు సైలెంట్గా పార్టీలో ఉండు, మా అభ్యర్థికి సపోర్ట్ చేయి, గెలిపించుకో, నీకు ఏదైనా తర్వాత న్యాయం చేస్తామని చెప్పాలి తప్పితే తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి నుంచో పెట్టారనుకోండి, అక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ రాంగ్ స్టెప్ వేసినట్టే. అంటే పదవుల కన్నా ముఖ్యంగా పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టి లేదా చంద్రబాబుని లోకేష్ నోటుకొచ్చినట్టు మాట్లాడిన వ్యక్తుల్లో జయరాం కూడా ఒకరు. ఈరోజు అతన్నే తీసుకున్నారంటే రేపు కొడాలని వల్లభనేని వంశీని తీసుకోరన్న అనుమానాలు కూడా వస్తాయి కదా. ఇప్పుడు జనాల్లో ఉన్న టాక్ అదేనండి. మొన్నటిదాకా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం నాయకుల్ని అమ్మనా బూతులు తిట్టారు, ఇప్పుడు వాళ్ళని ఒకళ్ళని తీసుకుంటున్నారు ఏంటి, ఇక వీళ్ళని తీసుకుంటే ఇక మీది కూడా కంపు అయిపోద్ది కదా అన్న టాక్ ఉంది బయట జనాల్లో. వాస్తవమే అది. మనం ఎన్ని కప్పిపుచ్చుకున్నా ఇది ఉంది, ఇది 100% వాస్తవం. కాకపోతే ఏంటంటే ఈ తప్పులు జరగకూడదు, మరి ఎందుకు జరుగుతున్నాయి ఏం తెలియట్లా. ఓకే, సో ఇప్పుడు పక్కన పెడితే బీసీ డిక్లరేషన్ ఎట్లా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు జనసేన టీడీపీ ఆధ్వర్యంలో నిన్న దాదాపు 10 అంశాలతో డిక్లరేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఆచరణ సాధ్యంగా అవుతాయంటారా? రాష్ట్రం విడిపోయినప్పుడు డెఫిసిట్తో వచ్చాడు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సొమ్ము దరిదాపు లక్షల కోట్లలో ఉంది. కానీ మోడీ ఏం చేశాడు, పులిహార పేసినట్టు కొద్దిగా ఇచ్చాడు. ఏది సంవత్సరానికి కొద్దిగా. అలా చేసిన టైంలోనే చంద్రబాబు గారు అమరావతి రాజధానిని ఎంపిక చేశాడు. దానికి 10,000 కోట్ల రూపాయలతో భవనాలు కట్టాడు రాష్ట్ర సొమ్ముతో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,500 కోట్లే, 10,000 కోట్లతో కట్టాడు. పోలవరం 73% పరిగెత్తిచ్చాడు, పట్టిసీమ కట్టాడు, రోడ్లు వేసాడు, సిమెంట్ రోడ్లు, భవనాలు కట్టాడు. ఒకటి కాదు, నీరు చెట్టు పథకమే కానీ అన్నీ చాలా వరకు అన్నీ బాగా చేసుకొచ్చాడు. కేంద్రం సహకరించకపోయినా, ఎందుకంటే అది చంద్రబాబు గారికి ఉన్న విజన్, అది ఆయన చేయగలడు. నువ్వు రాష్ట్రాన్ని ఒక 20 లక్షల కోట్లకు అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయినా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొత్తం బాగు చేసుకోగలడు. ఆయనకు ఆ విజన్ ఉంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఈ చంద్రబాబు గారు వస్తే ఆగిపోతాయని ఈ ఎదవల ప్రచారం అనేది అంత ఉత్తమాట. కాకపోతే ఏంటంటే ఉన్నది ఏంటంటే అసలు ఈ అప్పులు ఎక్కడి నుంచి చేశాడు ఏంటి అనేది మొత్తం బయటికి రావాలి.